మళ్లీ వైసీపీ అధికారంలోకొస్తే అన్న ఆలోచనే అమరావతి రైతులకు అసలు నిద్ర లేకుండా చేసింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఏళ్ల తరబడి రైతులు ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేసినా సరే జగన్ ప్రభుత్వం 3 రాజధానులపై అస్సలు వెనక్కి తగ్గిందే లేదు. విశాఖను రాజధాని చేస్తామని ఫీలర్లు వదులుతూనే ఎక్కడా ఏ పని చేయకుండా గత ప్రభుత్వం 5 ఏళ్లు అలా టైంపాస్ చేసేసింది. ఆ టైంలో తీవ్ర ఆందోళన, మనోవేదనలకు గురైన రైతులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట రైతులకు, కౌలు రైతులకు ఇవ్వాల్సిన కౌలు బకాయిలను ఖాతాల్లో జమ చేస్తూ ఉండటంతో తమకు నిజమైన పండగంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులు వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు ఎంతో ఆవేదన అనుభవించారు. విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ నూతన రాజధాని నిర్మాణానికి వేల మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణమే లక్ష్యంగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారు. అమరావతిలో రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ సైతం ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఆ మూల ఉన్న శ్రీకాకుళం నుంచి ఈ మూలనున్న అనంతపురం జిల్లా వరకు అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతం కావడంతో అందరూ అమరావతి రాజధానికి ఆమోదం తెలిపారు. తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణమవుతుందని, తమ భవిష్యత్తు బావుంటుందని అమరావతి ప్రాంత వాసులంతా ఆనందించారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ల్యాండ్ పూలింగ్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రతి ఏటా కౌలు ఇస్తామని చంద్రబాబు సర్కార్ రైతులకు హామీ ఇచ్చింది. దీంతో రాజధాని కోసం రైతులంతా ఆనందంగా తమ భూములను అప్పగించారు. ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి అవడంతో అటు అమరావతికి, రాజధాని రైతులకు బ్యాడ్ టైం ప్రారంభమైంది. ఎన్నికల ప్రచార సమయంలో అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని రైతులకు భరోసా ఇచ్చిన జగన్ ఉన్నట్టుండి మాట మార్చేశారు. అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానుల ప్రకటన చేసి కలకలం రేపారు. పోనీ అదైనా చిన్నగా చేశారా అంటే అదీ లేదు. న్యాయపరమైన చిక్కులు, రైతుల ఆందోళనలతో 3 రాజధానుల పేరిట ఎక్కడా స్థిరమైన రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టలేకపోయారు. ఒక రూపం వస్తున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిలిపివేశారు. విశాఖలో రాజధాని అంటూ ప్రజాధనంతో ఋషికొండపై ఖరీదైన ప్యాలెస్ కట్టుకుంటూ 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మరోవైపు రాజధాని ప్రాంత రైతులు 5 ఏళ్ల పాటు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి కల్పించి ఆ ఉద్యమాలను అణగదొక్కే ప్రయత్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ మహిళలు, రైతులు పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు చేపడుతూ ఉంటే పుండు మీద కారం చల్లినట్టు రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా సక్రమంగా చెల్లించలేదు. అమరావతికి భూములిచ్చిన రైతుల్లో భూస్వాములే కాదు, చిన్న సన్నకారు రైతులు చాలా మందే ఉన్నారు. దళిత రైతులు కూడా స్వచ్ఛందంగా తమ భూములు త్యాగం చేశారు. అయితే జగన్ నిర్వాకంతో అమరావతి ప్రాంతంలో ఏ రైతును కదిలించినా కన్నీరు పెట్టుకునేవాళ్లు. తమ జీవితాలు బాగుపడతాయని వైసీపీని గెలిపిస్తే తమకు సంతోషాన్ని దూరం చేశారంటూ రైతులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయాన్ని చవిచూసింది. అమరావతి ప్రాంతంలో అయితే అసలు అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాణ స్వీకారం చేయగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లే కేంద్ర సహకారంతో అమరావతి పనులు తిరిగి గాడిన పడుతున్నాయి. దాంతో పాటు సంక్రాంతి సందర్భంగా పెండింగ్ కౌలు నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీంతో రాజధాని ప్రాంత రైతుల కళ్లల్లో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. తమకు కౌలు ప్రతి నెల అందుతుందని, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. పండగ పూట సీఎం చంద్రబాబు పాత కౌలు బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించడంతో సిఆర్డీఏ అధికారులు కౌలు బకాయిలను జమ చేశారు. దీంతో 5 ఏళ్ల పాటు కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న ఇంట అసలైన పండగ వాతావరణం కనిపించింది. వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 2 సంవత్సరాల కౌలు మొత్తాన్ని సంక్రాంతి కానుకగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. కొంతమంది రైతులకు 9వ సంవత్సరం కౌలుతో కలిపి పెండింగ్ కౌలు మొత్తాలు జమ అయినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.
రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే పెన్షన్లు కూడా జమ చేసింది ప్రభుత్వం. కాగా రాజధాని గ్రామాల్లో పెన్షన్లు, కౌలు మొత్తాలు చెల్లించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 255 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం నిధులను పూర్తి స్థాయిలో జమ చేసినట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు పేర్కొన్నారు. మొత్తానికి అమరావతి రైతుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.